అయిపోయింది. ఢిల్లీలో మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు ఇద్దరున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు అక్కడ ఒకళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి క్యాబినెట్లో ఇద్దరున్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్ తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. మీ ఇద్దరం కరిమారి, వీరు కొత్త జిల్లా జగిత్యాల, ఇంకా మావాడు రాష్ట్రానికి మొత్తం ఎమ్మెల్సీ గారు. ఏమా బ్రహ్మరథం పడదాం కదా. 152 మీటర్ల దగ్గర తుమ్మడి హట్టి దగ్గర ఫడ్నవీస్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తానండి, ఇంకా తర్వాతనే నేను మాట్లాడతాను. 2 months. ఎందుకంటే ఢిల్లీలో మీకు మంచి గవర్నర్ బంగ్లాల కేంద్ర మంత్రులకు ఒక క్వార్టర్ ఉంటుంది. ఫడ్నవీస్కి దగ్గరనే ఆడ 2-3 రోజులు కూర్చొని రేపంచెలు మంచిగా పోయి అక్కడ కూర్చొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మొన్న అంటాడు తుమ్మడి హట్టి దగ్గర నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఉంటాడు. చేయొచ్చు కావచ్చు, అంటే భూమిని కూడా సృష్టి వచ్చినప్పుడు బెండి చేస్తాడా భూమిని, లేకపోతే దాన్ని మొత్తం ఇట్లా చేస్తాడా? మరి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ప్రారంభం చేయండి. తుమ్మడెట్టి దగ్గర 152 మీటర్లతోని 158 152 అనుకుంటా, 152 148 వాళ్ళు పర్మిషన్ ఇస్తా అంటారు. 148 దగ్గర ఇస్తే ఆడ ఏం సుక్క నీళ్ళు ఉండవు. ఇంకా ఇదే బండి సంజయ్ గారు, ఇంకా పెద్ద చర్చ వద్దు. నౌ యు ఆర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అలాంగ్ విత్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం, ఢిల్లీలో మోడీ గారు ఇచ్చి ఇంకా పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాను కాబట్టి బాధ ఎందుకు పాపం, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకరా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి, నిన్న ఒకటి మాట్లాడుతాడు బండి సంజయ్ గారు 38,000